యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం నుండి మన వచనాలు ధ్యానించుకుందాం. అంతకుముందు 4వ వచనం వరకు మనం ధ్యానించుకుందాం. ఇక్కడ మొదటి 5 వచనాల్లో దేవుడు అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. యూఫ్రటీస్ అవతల విగ్రహారాధన చేసే కుటుంబం అది. ఆ కుటుంబాన్ని దేవుడు దాంట్లో నుండి పిలుచుకొని అబ్రహాముని ఏర్పరచుకొని అబ్రహాము ద్వారా ఒక జనాంగాన్ని తీసుకొచ్చాడు. ఎవరిది? ఇశ్రాయేలీలు. అలాగా ఇక్కడ 5వ వచనం నుంచి మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఏమున్నాయో మనం చదువుకున్నాం. తర్వాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతం చేసి మిమ్మల్ని వెలుపలికి రప్పించుతుంది. తర్వాత యాకోబు సంతతి వారు ఎక్కడికి వెళ్ళారు? యోసేపును బట్టి వారందరూ కూడా యాకోబు భార్య పిల్లలందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాముకు చెప్పినట్టుగా 400 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు. ఐగుప్తులోనే ఉండిపోయారు. అయితే ప్రత్యేకంగా ఉన్నారు, గోషేను ప్రాంతంలో ఉన్నారు. తర్వాత వారు చాలా విస్తరించిన తర్వాత కొత్త రాజు వచ్చి ఏం చేశాడు? వారిని వెట్టి చాకరీ చేయించాడు. ఎందుకంటే వీళ్ళు మా శత్రువుతో చేయి కలిపి మీకు విరోధంగా వారు ప్రవర్తించే అవకాశం ఉంటుందని. ఎందుకు అట్లా జరిగిందంటే దేవుడే వారిని విడిపించాలంటే సామాన్యంగా చెప్తే వింటారా? వినరు. అందుకనే ఏదో ఒక శ్రమ అనేది కావాలి. యేసుప్రభుని నమ్ముకోవాలంటే నమ్ముకుంటామా? లేదు. మీరంతా పాపులండి, తర్వాత నరకం ఉందంటే తర్వాత చూద్దాంలే అంటారు. అందుకనే దాన్ని డైరెక్ట్గా చనిపోయిన తర్వాత ఉన్నాయి చెప్తే ముందుగా నమ్మరని కొంతమందికి ఏం చేస్తున్నాడంటే ఏదో శరీరంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, లేకపోతే దుఃఖాలు, కష్టాలు, నష్టాలు, ఇవన్నీ ప్రతికూల పరిస్థితులు, భరించలేని పరిస్థితులు మన జీవితాల్లో కూడా అనుమతించి అప్పుడు యేసు ప్రభువుని గురించి విన్నప్పుడు ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు క్షమించి శాంతి సమాధానం ఇస్తాడు. తర్వాత మనకున్న శరీర పరిస్థితులు కూడా నెమ్మదిగా దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. సో అలాగే దేవుడు ఏంటంటే ఈ భౌతికమైన విషయాల్ని ఎరగా పెడతాడు అన్నమాట. పెట్టి వారిని ఏం చేస్తాడు? ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ని కూడా ఎట్లా కొత్త రాజుని తీసుకొచ్చి వారికి శ్రమలు, బానిసత్వాన్ని అధికం చేయటం ద్వారా వారు అప్పుడు మొరపెట్టారు. దాన్ని భరించలేక మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోషే అహరోనులను పంపించి వారిని విడిపించాడు. తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి బయటికి తీసుకొచ్చాడు. వీరిని తీసుకురావడానికి ఏం చేశాడంట? నేను దాని మధ్య నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతం చేసి మిమ్మను వెలుపలికి వారిని విడిపించడానికి ఫరో ఏమాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు సంహారక దూత వచ్చి ఐగుప్తీయుల తొలి సంతానాన్ని అంతటిని ఏం చేశాడు? సంహరించాడు. అయితే ఇప్పుడు మన విషయంలో యేసు ప్రభువే సంహరింపబడి మనకి పాప విమోచన అనుగ్రహించి, సో ఈ లోక విషయంలో కాదు కానీ పరలోక విషయంలో కూడా మనము నిత్య జీవాన్ని పొందటానికి, ఈ లోకం నుండి దాటించి పరలోకానికి తీసుకువెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. సో నరకం నుండి తప్పించి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు? పరలోకానికి వారసులుగా చేశాడు. కనుక దేవుడు వారి చేసిన ముంగుర్తిగా మన విషయంలో కూడా చూపించడానికి ముందు వారికి మోషే ద్వారా భౌతికమైన విమోచన విడుదలని వారికి ఇచ్చాడు. దాన్ని అనుసరించే మనది కూడా ఆత్మీయంగా ఉంటుంది, వారిది శరీర రీతిగా ఉందన్నమాట. మానవరాజు అయితే మనకి డైరెక్ట్ ఎవరండి? సాతానే మన కొత్త రాజు. కాబట్టి వాడు ఫరో కంటే కూడా చాలా కఠినమైన వాడు అన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభునే వాడు శోధించాడు. యేసుప్రభు ఏర్పరచుకున్న శిష్యుల్లో ఒకరిని తన వశం చేసుకుని తనలో ప్రవేశించి యేసుప్రభుని ఎక్కడ సెలువులు అర్పించడానికి విన్నావా? కాబట్టి అర్పించడానికి ఏం చేశాడండి? అట్లా చేశాడు.
కాబట్టి అవన్నీ కూడా ఇవన్నీ దేవుని ఏర్పాట్లు. మనము ముందుగా తెలుసా తర్వాత తెలుసా ఇవన్నీ కూడా ఆలోచించడానికి లేదు. కానీ మొత్తానికి మనమున్న ఈ పాపపు బానిసత్వం నుంచి, సాతాను అధికారం నుంచి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించవలసిందే. యేసు రక్తం ద్వారా విమోచింపబడవలసిందే. మన పాప స్థితిని మనం ఒప్పుకోవాల్సిందే. తద్వారా మనం దేవుని ప్రజలు మొత్తం సాతానిక అధికారం నుంచి విడుదల పొందుతాం. తర్వాత 6వ వచనంలో, నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు ఏం చేశారు? వారిని తరిమారు. ఇవన్నీ కూడా మనకి నిర్గమాకాండం 13వ అధ్యాయంలో ఉంటాయి కదా, 14వ అధ్యాయంలో ఉంటాయి. తర్వాత 15వ అధ్యాయంలో ఆరాధన అనేది ఉంటుంది. వారికి విడుదల వచ్చిన తర్వాత ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. అంటే దేవుడు వారి ఏళ్ళు చేసిన క్రియల్ని, పరాక్రమ క్రియల్ని మనం చెప్పాలి. లేకపోతే ఏంటంటే మా శక్తి ద్వారా, మా భక్తి ద్వారా మేము జయించాము అనుకోకూడదు అన్నమాట. ఎవరికి ఆరోపించాలి? మహిమను దేవునికి ఆరోపించాలంటే దేవుడు వారిని ఏ రీతిగా విమోచించాడనేవి ఆరాధన ద్వారా తెలియచేయాలి. కీర్తన అది అందుకనే నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మోషే కీర్తన రాసి ఆ విధంగా వారి విడుదల గురించి అక్కడ చేస్తాడన్నమాట. అయితే అందరికీ ఒకే రకమైన విమోచన కాబట్టి పాట రూపకంగా వారి దేవుణ్ణి అందరూ కలిసి స్తుతించారు. ఇప్పుడు మనల్ని వ్యక్తిగతంగా మనల్ని రక్షిస్తున్నాడు కాబట్టి ప్రతి వ్యక్తి తన అనుభవాన్ని బట్టి దేవుణ్ణి, ప్రతి వ్యక్తి తన పెదవులతో ఏం చేయాలి? ఆరాధించేది కూడా చేయాలి. పాటలు పాడతాం, అవి సమిష్టిగా ఉంటాయి. అయితే ఆరాధన కూడా వ్యక్తిగతంగా మనం చేయాలి. తర్వాత 7వ వచనంలో, వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకు మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశంలో నేను చేసిన దాన్ని మీరు కన్నులారా చూసితిరి. అటు తర్వాత మీరు బహుదినముల అరణ్యంలో నివసించితిరి. తర్వాత ఐగుప్తీయులు ఏం చేశాడండి? ఎర్ర సముద్రంలో వీరిని ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. ఓకేనా? అది అంటే ఫరో అధికారం నుండి, లోకం నుంచి వేరు చేశాడు. వారి బానిసత్వం నుంచి వేరు చేశాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు? అరణ్యంలోనికి తీసుకొచ్చాడు అన్నమాట. సో వారిని పరీక్షించడానికి, పరిశోధించడానికి తీసుకొచ్చాడు. ద్వితీయోపదేశకాండం మొదటి వచనం 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 8:1-2 దయచేసి చదవండి త్వరగా. And all the commandments which I command thee this day shall ye observe to do, that ye may live and multiply, and go in and possess the land which the Lord sware unto your fathers. And thou shalt remember all the way which the Lord thy God led thee these 40 years in the wilderness, to humble thee and to prove thee, to know what was in thine heart, whether thou wouldest keep his commandments or no. ఏమర్థమైంది? దేవుడు ఈ 40 సంవత్సరాలు వారిని దీనులుగా చేయడానికి అరణ్యం గుండా వారిని నడిపించారు. ఆయన మాటలు మన హృదయంలో, వారి హృదయంలో ఉన్నాయో లేదా తెలుసుకోవడానికి వారిని అరణ్యం గుండా నడిపించారు. మనల్ని కూడా రక్షించి లోకంలో ఉంచాడు. ఆయన ఆజ్ఞలు తెలుసుకొని వాటిని ఏం చేయాలి? మనం దీనులుగా ఉండి, దీనులుగా ఉండటం కాదు, మనల్ని అణుచు నిమిత్తం అనే మాట ఉంటుంది తెలుగులో. చదువు తెలుగులో. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో నిన్ను శోధించి నీ హృదయంలో నుండి తెలుసుకుంటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించి. మనల్ని కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, రక్షించిన తర్వాత మన జీవితాన్ని ఎందుకు పొడిగిస్తున్నాడు? అణుచుకోవడం కాదు, వాక్యాన్ని నేర్చుకుని దాన్ని పాటిస్తామో లేదో అని. రెండోది మనల్ని అణుచు నిమిత్తము, తగ్గించే నిమిత్తము, హెచ్చించుకోకుండా గర్వించకుండా ఉండేదాని నిమిత్తము చేశారు. మరి ఎంతమంది క్రైస్తవులు దీన్ని పాటిస్తున్నారు? అర్థమైందండి? అయితే పాటించేవారు ధన్యులు అన్నమాట. మన జీవితాన్ని ఎందుకు పొడిగిస్తున్నాడు? ఈ లోకంలో ఉండటానికి మనల్ని పిలవలేదే, మన కొరకు మనం జీవించడానికి పిలవలేదే కదా. క్రీస్తు యేసు సువార్తకు సాక్షులుగా ఉండటానికి పిలిచాడే.
ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండడానికి పిలిచాడే. ఈ వాక్యంలో ఉన్న సంగతిని పరలోకంలోకి వెళ్ళకముందే దేవుని కూర్చున్న మర్మాలన్నీ తెలుసుకోవడానికి నీకు సంఘము, సహవాసము, బాధకుల్ని ఇచ్చాడే. బాధకుల్ని ఇచ్చాడు. బాధకులు ఎవరు? జ్వరమో కదా, రోగమో, ఇబ్బందో, శత్రువో, మిత్రువో ఎవరొకరి ద్వారా ఏమొస్తాయి? మనకి నష్టాలు వస్తాయి. కాబట్టి అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎన్నో వచనం? ఇప్పుడు 8వ వచనం. యొర్దాను అద్దరిని నివసించిన అమోరీయుల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితిని. మీరు వారి దేశమును స్వాధీనపరచుకుంటారు. వారు మీ ఎదుట నిలవకుండా వారిని ఏం చేశాను? నశింపజేశాను. తర్వాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడైన బాలాకు లేచి ఇశ్రాయేలుతో యుద్ధము చేసి మిమ్మును శపించుటకు బిలామును పంపగా కదా. మోయాబు రాజు ఏం చేశాడు? మోయాబు రాజు పేరు ఏం పేరు? బాలాకు. అంటే ఇశ్రాయేలు కనాన్లోకి ప్రవేశించడానికి మోయాబు గుండా వెళుతున్నారు కనుక అక్కడ వారిని ప్రవేశించకుండా వారు వచ్చి మమ్మల్ని ఆక్రమించుకుంటారేమో అని భయం. కాబట్టి ఆ భయంతో ఏం చేశాడంటే బెయోరు కుమారుడైన బిలామును పిలిపించాడు. చూడండి, సంఖ్యాకాండం 21:21. సంఖ్యాకాండం 21:21 చదవండి. ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను వద్దకు దూతలను పంపి, మమ్మల్ని నీ దేశంలో వాడు వెళ్ళలేము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేరులను దాటు వరకు రాజమార్గంలోనే నడిచిపోదుమని అతనితో చెప్పించింది. అయితే సీహోను వృత్తాంతం ఏమర్థమైంది? వాళ్ళు మంచిగా చేశారా లేదా? ఇశ్రాయేలు మంచిగా సమాధానంగానే మేము ఊరికే వెళ్ళిపోతామే, మేము మార్గాన్ని వాడుకుంటాము తప్ప మేము అది నీళ్లు తాగం, మీదేమి తినొద్దా అంటే చెప్తే కూడా ఊరుకున్నాడా? శత్రువు ఎప్పుడు కూడా మనల్ని ఆటంకపరచడానికే చూస్తాడు అన్నమాట. సో అవిశ్వాసుల ద్వారా కొన్నిసార్లు వారి కఠినమైనప్పుడు వారి దగ్గర నుంచి మనకి ఎటువంటి సహాయము. అందుకనే ఇంకేం చేశాడు? 33వ వచనం చదువు. వారు తిరిగి బాషాను మార్గంగా వెళ్ళినప్పుడు బాషాను రాజును ఓగును అతని సమస్త జనమును ఎద్రెయిలో యుద్ధం చేయుటకు వారిని ఎదుర్కొని బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకము, నేను అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి చేయుదువు. కాబట్టి 22 మొదటి వచనం చదవండి. తర్వాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమున మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడి మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు వీటి పచ్చికను నాకివేయినట్లు వీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహం ఏం చేస్తుంది? మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయినది. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు. ఏమన్నా అర్థమవుతుంది? చదివేది ఏమర్థమవుతుంది? ఎద్దులు ఏం చేస్తాయండి? పచ్చికను ఏం చేస్తాయి? వదిలేసామనుకోండి, అది మా యజమానుడిదా ఇదని చూడదు, నాకి వేస్తాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు? యథార్థంగానే మేమేమి చేయమండి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? భయపడు. అదే ఆ భయం మనకు ఉంటుందా? మన ఆత్మీయ జీవితాన్ని సాతానుడు ఏం చేస్తాడు? నాకేస్తాడు. వాడికి కొద్దిగా సమయం ఇచ్చామనుకో నాకేస్తాడు. అసలు మనలో పచ్చిక బీడు ఉంటే కదా, దేవుని వాక్యం ఉంటే కదా ఉండాలి. కొంతమంది శేషం ఉన్నారు, నేర్చుకుంటున్నారు, అనుదినం మంచిది కదా. మేము కూడా పొద్దున్న ఏం చేస్తున్నాం? మీకు ఎంతమంది డ్యూటీకి వెళ్ళాలి, నైట్ అంతా పడుకోవాలి, లేవాలి, అంతే.
మళ్ళీ తిరిగి లేచేటప్పటికి మన మైండ్లో ఏముండదు. ఏం లేకపోతే ఎవరు ఉంటారు? ఏం లాభం చెప్పండి. తర్వాత 23వ అధ్యాయం చూడు, మొదటి వచనం. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేలను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పింది. ఇప్పుడు చూడండి ఏమయ్యాడు బిలాము, ఏమయ్యాడు? బిలాముకి అంటే ప్రవక్త, నేను ఘనత గౌరవాలు ఇస్తాను, బాగా డబ్బులు ఇస్తాను నీకు, కాబట్టి మా కొరకు ఈ ప్రజల్ని ఏం చేయాలి? ఇశ్రాయేల్ ప్రజల్ని శపించమని. ఈయన ఏం చేశాడు కదా, రెడీ అయిపోయాడు. ఏం కోరుకున్నాడండి? హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. తర్వాత డబ్బు కొరకు కఠినం చేసుకున్నాడు. తర్వాత తాను ఎక్కిన గాడిద ద్వారా కూడా దేవుడు తనకి ఏం చేశాడు? బాధ నేర్పించాడు, బాధ చేశాడు. ప్రవక్త మంచి బాధ చేయాలి కదా. ఇప్పుడు ప్రవక్త గుడ్డి ప్రవక్త అయిపోయాడు. అంటే ఆత్మీయంగా గుడ్డితనం వచ్చేసింది. కాబట్టి కొన్నిసార్లు మనం విశ్వాసము మనోనేత్రాలు తెరిచామని కొందనాలని చెప్తాం, కానీ ఈ ప్రవక్తలాగా ప్రవర్తిస్తూ ఉంటాం కదండి. శాపగ్రస్తమైన క్రియలు చేయటానికి పూనుకుంటాం. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. సో వెళ్ళి ఏం చేశాడండి? గాడిద తనతో మాట్లాడింది. గాడిదని ఏం చేస్తున్నాడు? ఈయన కొట్టేస్తున్నాడు. ఎందుకు? దేవదూత శపించడానికి వెళ్లకుండా ఖడ్గం తీసుకొని నిలబడింది అన్నమాట. ఎవరికి కనబడింది అది? గాడిదకి. ఎవరికి కనబడలేదు? ఈనాకు. ఎవరికి కనబడలేదు? ఎక్కడికి వెళ్ళిపోయావు? తలకెందుకు? అదెందుకు చదువుతుంది? నేను చెప్పేది అనుకున్నా. నేను చెప్తున్నాను కదా, దాంట్లో ఉన్నాయని నేను చెప్తున్నాను. ఏ అధ్యాయంలో ఏది ఉందో చెప్తున్నాను. మరి ఇంకెందుకు గొడవ నీకు? తర్వాత చదువు. ఫస్ట్ అదే ఏ అధ్యాయంలో ఏదో నేను చూపిస్తున్నాను. మైలురాళ్ళు దాటిపోతావు నువ్వు. అదే డిసిప్లైన్ ఉండాలి. ఓకేనా? కాబట్టి ఎంతవరకు వచ్చింది? 21వ అధ్యాయం నుంచి చదువుకోండి. 24 దాకా, 24, 25 వరకు ఉంటుంది సంగతి ఏమేమి జరిగింది. కాబట్టి గాడిద కళ్ళు తెరిచాడు, తెరవబడ్డాయి, కానీ ఈయన లేదు. కొట్టేస్తున్నాడు ఈయన. ఎవరిని? గాడిదని. ఎవరు గాడిద చెప్పండి ఇప్పుడు? బిలాము. ఇంగ్లీష్లో బాలు. కాబట్టి బిలాం తెలుగులో కదా. బిలాముని ఏం చేస్తున్నాడండి? కొట్టేస్తుంటే అది బుద్ధి చెప్పిందా లేదా? ఎందుక ఇంతకాలం నుంచి నేను మోస్తున్నాను, బాగా బలిసే వీడి దగ్గర వాళ్ళ దగ్గర లంచాలు మరిగి తీసుకుని, ఇంతవరకు ఎప్పుడైనా నేను ఇట్లా చేశానా అని. అప్పుడు ఆయన కళ్ళు తెరిస్తే ఆయన కూడా ఇట్లా జరిగిందని చెప్తే ఏమైందండి? ఎందుకంటే ఆ విధంగా దేవుడు ఆటంకపరుస్తాడు. ఎందుకంటే నేను ఆశీర్వదించిన ప్రజల్ని ఎవరు కూడా శపించడానికి వీలు లేదు. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం అట్లా ఉండవలసిందే. దాన్ని నోబడీ కెన్ టేక్ ఇట్. తర్వాత అలాగే వెళ్ళి ఏం చేశాడు? 24వ అధ్యాయంలో అలాగే వెళ్ళి ఏం చేశాడండి? ఆశీర్వదించే బదులు శపిందామని వెళ్ళాడు. తన నోట్లో శాపవచనాన్ని తీసేసి దేవుడు ఏం పెట్టాడు? ఆశీర్వచనమే పెట్టాడు. యాకోబు నీ గుడారములు ఎంత రమ్యమైనవి అంటాడు కదా. ఎంత రమ్యమైనవి నీ గుడారములు, ఎంతో రమ్యమైనవి. ఎప్పుడు దేవుని భక్తి ఉంటుంది, నీ గుడారాల్లో సమాధానం ఉంటుంది, నీ ఇంట్లో ప్రార్థన ఉంటుంది, అదే నీ ఇంట్లో ఎప్పుడు దేవుని సన్నిధి ఉంటుంది. కాబట్టి ఏ గుడారాలు రమ్యమండి? మంచిగా అదేంటి బెడ్లు, పెద్ద బెడ్లు, తర్వాత మంచి సోఫాలు, మంచి ఇవన్నీ కూడా ఉంటే ఏదండి? అది లోకానికి. సో మనకి ఎటువంటిది? అవన్నీ ఉంటే పెట్టుకో, కానీ సో దాన్ని బట్టి అతిశయించకూడదు. మా ఇంట్లో దేవుడు ఉన్నాడు, మేము రోజు దేవుని కనపరుస్తాము, దేవుని వాక్యం ద్వారా దేవుడి మాటలు మేము చదువుకుంటాము, వింటాము, దేవుని వాక్యం ద్వారా మాతో మాట్లాడతాడు, మేము ప్రార్థన చేస్తాం, దేవునితో మేము మాట్లాడతాము. అట్లా మా ఇంట్లో సమాధానంగా ఉంటాం, మా పిల్లలు భక్తిగా పెరుగుతారు, భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా మేము మాదిరిగా ఉంటాం వాళ్ళకి. ఇవి రమ్యమైనవి ఉంటాయి.
అర్థమైందా? వారికి ఏమిస్తాడండి దేవుడు? విజయం ఇస్తాడు. వారికి ఏమిస్తాడు? యాకోబు నివాసాలు ఒకప్పుడు మంచివి కాదు. ఎప్పుడు ఏం చేశాడండి దేవుడు? ఏం చేశాడు? వారిని ఆశీర్వదించాడు, భక్తులుగా చేశాడు. ఓకేనా? సో కాబట్టి ఆ విధంగా సిద్ధపరిచినాడు కనుక మనందరికీ కూడా ఆశీర్వాదం రాకున్నట్లు, మనమందరం కూడా యాకోబు వంటి వారు ఇశ్రాయేలుగా మారుకున్నట్లు, మనమంతా సాతాను సంతానం దేవుని బిడ్డలుగా కాకున్నట్లు సాతాను మనల్ని కూడా ఆటంకపరిచాడు. ఒక బిలామును లేపాడు. ఎవరండి? యోధా ఇస్కరియోతు. శిష్యుల్లో ఒకరిని తీసుకొచ్చి ఏం చేశారు? ఆయన ద్వారా ఆటంకపరచాలని చూశాడు. కానీ అదే ఆశీర్వాదకరంగా చేశాడు. సిలువ వేయబడటానికి వచ్చాడు, రక్తం చిందించడానికి వచ్చాడు. సాతాను గుడ్డితనం తెలియదు కాబట్టి ఆ విధంగా జరిగినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కానీ శాపం నుంచి, పాపం నుంచి యేసు రక్తం ద్వారా విమోచించాడు తప్ప ఏమాత్రం మనం శాపగ్రస్తులం కాదు. అందుకనే చాలా జాగ్రత్తగా ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలి. మనకిచ్చింది ఆత్మ సంబంధమైంది, పరలోక సంబంధమైంది, శాశ్వతమైంది అన్నమాట. అది పోగొట్టుకుంటే గీగొట్టుకుంటే మనమే పాడు చేసుకోవాలి తప్ప ఇంకెవరు కూడా ఏమీ చేయలేరు కదా. మనం అలక్ష్యాన్ని, నిర్లక్ష్యాన్ని బట్టి విధేయత లేకుండా, వాక్యాన్ని నేర్చుకోకుండా, దేవుని ఆరాధన చేయకుండా, ప్రార్థన చేయకుండా, మనం జీవితం కలిగి ముందుకు సాగకుండా మనం వెనకంజి వేస్తూ వెళ్ళిపోతుంటే బలహీనలు మొత్తం సాతాను మనల్ని వశపరుచుకుంటాడు. అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరికి అందుకనే కొత్త నిబంధనలో కూడా బిలాము గురించి ప్రస్తావన జరిగింది. యోధా పత్రికలో ఉంది, తర్వాత యోహాను పత్రికల్లో ఉంది. కాబట్టి తర్వాత ప్రకటనలో కూడా ఉంటుంది. బిలాము బోధనే అనుసరించకూడదన్నమాట. కాబట్టి ఆ విధంగా బిలాము కూడా కయ్యోను వంటి వాడు. కాబట్టి అటువంటి పరిస్థితులు, అటువంటి విధంగా మనం మారకుండా జాగ్రత్తగా ఉండాలి. మన సేవకులు మారకుండా చూసుకోవాలి. మన సేవకులు కూడా చాలామంది ఇప్పుడు ఇక్కడ మనకి వాక్యం చెప్పే వాళ్ళు ధనాపేక్ష కొరకు మందని విడిచిపెట్టి ఇటువంటి ఇష్టానుసారంగా చేశారనుకో సాతాను జ్వరపడతాడు అన్నమాట. సో మన సమాజంలోనికి, మన సహవాసంలోనికి సాతాను సంబంధమైనది ఏది కూడా అట్లా ఉందా లేదా? ఉందా లేదా? కాబట్టి అట్లా మనం కాపాడుకునేది చూసుకోవాలి. అర్థమైందా? సేవకుడు ప్రలోభాలకి గురి కాకుండా చూసుకోవాలి, ఉండకూడదు. ఓకేనా? రైట్. కాబట్టి ఎంతవరకు వచ్చింది? 9 అయిపోయింది కదా. తర్వాత అతని మీద కూడా ఏమొచ్చిందండి? విజయం ఇచ్చాడు. బియారు కుమారుడైన చూడండి, ఈ యెహోషువ ఈ చరిత్రను అంతటిని గుర్తుపెట్టుకున్నాడా లేదా? జరిగిన అనుభవాలన్నీ గుర్తుపెట్టుకున్నాడా లేదా? మరి వీళ్ళు కూడా అలా చెప్పాలి కదా. వీటిని అనుభవించిన ప్రజలు కూడా అట్లా చెప్పాలి కదా. అట్లా మనందరికీ కూడా ఈ వృత్తాంతం ఏం కావాలి? ప్రతిదీ ఆర్డర్లీ. దేవుడు మన జీవితాల్లో వరుసగా చేసిన కార్యాలన్నీ మనకు గుర్తుండాలి, ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. సో దాన్ని దాటిపోకుండా జాగ్రత్తగా ఉండేది చూసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి 10వ వచనం. నేను గనుక అతను మిమ్మల్ని దీవించునే వచ్చాను, అతని చేతి నుండి నేనే మిమ్మల్ని విడిపించాను. ఎవరు విడిపించారండి? దేవుడు ఇంటర్ఫియర్ ఇన్వాల్వ్ కాకపోతే బిలాము ఏం చేసేవాడు? సో అందుకనే ప్రతి దాంట్లో కూడా ప్రతికూల పరిస్థితిని విడిపించారంటే ఎవరు తోడుగా ఉండాలి? అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఓకే. తర్వాత 11వ వచనంలో మీరు యోర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులకు అమోరీయులు, పెరిజీయులు, ఇంకెవరు? కనానీయులు, ఇత్తీయులు, గిర్గషీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారు మీతో యుద్ధం చేయగా నేను వారిని మీ చేతికి అప్పగిస్తున్నాను. వీరంతా ఏం చేశారండి? ఎక్కడ చేశారు? యెరికో వచ్చినప్పుడు వీరంతా కూడా యుద్ధం చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మరియు నేను మీకు ముందుగా
కందిరీగలను పంపితిని, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీయుల రాజులనిద్దరినీ తోలివేసెను. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకిచ్చి. చూడండి దేవుడు చేసిన కార్యాలు ఎట్లా ఉన్నాయంట. కందిరీగలను పంపించి అమోరీయుల రాజులను ఇద్దరిని కూడా ఏం చేశాడంటే తోలివేసి. కొన్నిసార్లు అందుకనే యుద్ధము యెహోవాది అంటే కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే ప్రకృతినే వాడుకుంటాడు కదా. అట్లా చేశాడు. తర్వాత ఏమిచ్చాడంటే అట్లా చేసి మీరు సేద్యము చేయని దేశమును కాబట్టి మీరు సేద్యము చేయని దేశమును ఏం చేశారు. ఇప్పుడు మనం ఏ దేశానికి వెళ్తున్నాం? పరలోకం. దాని గురించి నువ్వేం చేశావు? ఎవరు ఇస్తున్నారు? చేతికి ఇస్తున్నాడు. చేసిందంతా ఎవరు? మనం చేయవలసింది ఏంటి? నమ్మి బాప్తిజం తీసుకోవాలి. అది కూడా చేయకపోతే ఏమవుతుంది కదా, కష్టం. అందుకనే విధేయత చూపించు. దేవుడు చెప్పిన విధేయత మనకి మేలే, మనకి క్షేమం కలగటానికి. ఓకే అండి, ఇవన్నీ కూడా చేశాడు. ఇశ్రాయేల్ అందరికీ దేవుడు అట్లా ఇచ్చాడా లేదా? జీవితాంతం ఏం చేయాలి వాళ్ళు? కృతజ్ఞత కలిగి ఆ విధంగా మీరు కట్టిన పట్టణములను ఎక్కడ ఏమి ఇచ్చాడండి వాళ్ళకి? అదే అరణ్యములు ఏమున్నాయి వాళ్ళకి? పట్టణం లేదు, గిట్టణం లేదు, కనీసం ఊర్లు కూడా కాదు. అక్కడ పంటలు కూడా పండవు. ఇసుక రాత్రి అయితే ఏమవుతుంది? చలి. పగలైతే ఏమవుతుంది? ఆయన పగలు కూడా దేవుడు ఎంత మంచోడు చూడండి. అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా అగ్నిస్తంభం కాసాడే లేదా? అట్లా అలర్ట్గా ఉండాలి. ఓకేనా? కాబట్టి అట్లా చేసి వారికి ఏమి ఇచ్చాడు? దేశాన్ని ఇచ్చాడు, పట్టణాన్ని ఇచ్చాడు, ఇంకేమిచ్చాడు? మీరు వాటిలో నివసించుతున్నారు. ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నారు? యూఆర్ ఇన్ సేఫ్ ప్లేస్. ఎందుకు సేఫ్ ప్లేసు? మీకు విరోధంగా ఉన్న వారందరిని ఏం చేశాడు? ఎరుకోలేదు, గిరుకోలేదు, బిలాము లేడు, ఇంకొకరు లేదు, అందరిని ఏం చేశాను నేను? సొలొమోను రాజుకి 40 సంవత్సరాలు ఏముందండి? ప్రశాంతంగా ఉంది. ఎందుకు? శత్రువులు లేరు. శత్రువుల్ని సింహాసనం ఎక్కిన వెంటనే ఏం చేశాడు? శత్రువులందరినీ చంపేశాడు. తన శత్రువులు కాదు, తన తండ్రి శత్రువులు. వారు ఇంకా తన రాజ్యంలో కూడా కొనసాగుతున్నారు కాబట్టి వారందరినీ మొదటి రాజుల మొదటి అధ్యాయంలో చూసుకోండి కదా. డేవిడ్ కూడా చెప్తాడు, దావీదు వీళ్ళని చూసుకో, వీళ్ళని చూసుకో, వీళ్ళని చూసుకో అని సొలొమోనుకి చెప్తాడు. ఎందుకు చెప్తాడు? వీళ్ళు నాకే ఇలాగా ముళ్ళుల్లాగా ఉన్నారు కాబట్టి నా కొడుకు ఇంకా ఇబ్బందికరంగా ఉంటారు. అడ్మినిస్ట్రేషన్లో లేనిపోని గొడవలు లేకుండా ముందుగా వారి సంగతి చూసుకో బాబు. ఇంటర్నల్ శత్రువులు అనమాట కదా. పైకి భక్తి గల వారి వల్లే ఉంటారు, కానీ ఏం చేస్తారండి? ప్రాబ్లమేటిక్గా ఉంటారు. సంఘాలు అట్లా ఉంటారు, కానీ మన సంఘంలో ఉన్నారు అట్లా ఎందుకు లేరు? అందరూ భక్తి నేర్చుకుంటున్నారు. ఎవరు ఎలాగ ఉండాలనేది ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాం మనం? నేర్చుకుంటున్నాం. అంతేగాని ఎవరిష్టానుసారంగా వాళ్ళు విచ్చలుగా చేసేది అర్థమవుతుందా? అది నేర్చుకో. ఎప్పటికీ అలా ఉండాలి. అలా లేకపోతే ఏమవుతుంది? జయకరణ. కాబట్టి సమాధానం. సంఘం ఎలా ఉండాలి? సమాధానం. ఎప్పుడైతే ప్రతి వ్యక్తి కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది? సమాధానం. ఒకళ్ళని బట్టి ఇంకొకళ్ళు అట్లా నేర్చుకుని పాడైపోతూ ఉంటారు. దేవుని దయ వలన మనందరినీ కూడా, మీ అందరినీ, మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? యథార్థంగా ఉండి భక్తిని నేర్చుకుని జాగ్రత్తగా ఉండి వాక్యానికి అనుగుణంగా ఉండేలాగా చేస్తున్నాడు. ఓకేనా? ఈయన ఏం చెప్పాను? ఓకేనా? అనుభవం రావాలి. అనుభవం అంటే ఏంటి? వాక్యం చెప్పింది
మనలో నెరవేరాలి. ఓకేనా? ఆ తర్వాత ఇచ్చిన మీరు దాంట్లో ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీరు నాటిని ద్రాక్ష తోటల పండ్లను, ఒలివ తోటల పండ్లను తినుచున్నారు. తినటానికి తిండి పండ్లు కూడా ఇచ్చాడు వారికి కదండి. వారు సేద్యం చేసుకుని అది తర్వాత మరి శ్రేష్టమైన పళ్ళు. ఇశ్రాయేలుకి ఇష్టమైంది ఏంటండి? ద్రాక్ష. అవన్నీ ఉన్నాయా లేదా? కాబట్టి ఒలివ నూనె ఉందా లేదా? సో అవన్నీ కూడా, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? ఆఖరికి ఏ మాట చూడండి, కీర్తన 104:15. కీర్తన 104:15 త్వరగా చదవండి. 15. భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు, ద్రాక్షారసమును మెరుగునిచ్చు తైలమును సంతోషపెట్టు అనుగ్రహించు. చూసి దేవుడు ఎంత మంచివాడండి. తిని తృప్తి చెంది ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పరలోకానికి వెళ్ళటానికి, పరలోకానికి 104 కీర్తన 104:15 104:15. ఓకే. కాబట్టి పరలోకానికి వెళ్ళటానికి కూడా వారికంటే కూడా శ్రేష్టమైన రీతిగా చేశాడు. సో మనకి రక్షణ ఇచ్చాడు. రక్షణతో పాటు ఏముంది? మనకి ఆనందం ఉంది. ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా దేవుడి మీద ఆధారపడినప్పుడు ఏమొస్తుంది? మనకి విడుదల వస్తుంది. దేవుని కాపుదల భద్రత ఉంది. సో కాబట్టి మనకి పూర్ణ శాంతి ఉందన్నమాట. ఇప్పుడు మీరు చాలా వరకు అనుభవిస్తున్నారు. సమాజంగా కూడా మీకు ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేస్తున్నాం, సమస్యలు వస్తాయి, డిస్టర్బెన్స్ వస్తుంది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి వాటిని తొలగించలేము. ఈవెన్ నాకు కూడా అట్లా కలిగజేస్తున్నాడు లేదా? లేకపోతే ఈ సమస్యల గురించి ఆ సమస్యల గురించి ఇటు తిరుగుతూ కూర్చుంటే, లేకపోతే ఈ రోగం ఆ రోగం అని హాస్పిటల్లో పడుకుని ఉంటే మందంతా ఏమవుతుంది? చెదిరిపోవడం, మందకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి ఉంటారు కానీ భక్తి ఉండదు. భక్తి సరిగా ఉండదు, భయం సరిగా ఉండదు. అట్లా లేకుండా మనల్ని అందరినీ, అందుకు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి యెహోషువ ఎందుకు చెప్తున్నాడు ఈ విషయాలు? అయ్యా నేను వెళ్ళిపోతాను కాబట్టి ఇక్కడ మీరేం చేయాలి? ఇవన్నీ దేవుడు ఇన్ని మేలు చేశాడే, ఏం జాన్సన్ ఇన్ని మేలు చేశాడే, కాబట్టి ఏం చేయాలి? మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి యెహోషువ యొక్క మనసును వారు ఎరగాలి. యేసుప్రభు యొక్క మనసు మనం ఎరగాలి. యేసుప్రభు యొక్క ఉద్దేశాలు మనం ఎరిగి భక్తిగా జీవించేది మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మిగిలిన విషయాలు తర్వాత ప్రభు చిత్తం అయితే వచ్చే వారం చూసి